కేరళలో సున్నీ ఓట్లపైన పూర్తి గుండుగుత్త అధికారం ఉన్నటువంటి సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ పేరు సమస్త కేరళ జమియతుల్ ఉలామా. ఈ సమస్త కేరళ జమియతుల్ ఉలామాను సంస్థ అని పిలుస్తూ ఉంటారు. ఈ సంస్థకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఎంటీ అబ్దుల్లా ఇటీవల వేదిక మీదకి మహిళల్ని పిలవకూడదు, బుర్ఖా ఉన్నప్పటికీ హిజాబ్ ఉన్నప్పటికీ మహిళల్ని వేదిక మీదకి పిలవకూడదు, మహిళలకు ఏదైనా ప్రైజులు ఇవ్వాల్సి వస్తే మహిళల తల్లిదండ్రులు తీసుకోవాలి. మీకు ఏదైనా గుర్తొచ్చిందా ఈ మాట వింటే? కొద్ది రోజుల క్రితము మతోన్మాద జెహాదీ ప్రచారకుడైనటువంటి ఉగ్రవాద మద్దతుదారైనటువంటి జకీర్ నాయక్ను మలేషియా నుంచి పాకిస్తాన్ ఆహ్వానించింది. ఆయనకు వేదిక మీద స్వాగతం చెప్పేందుకు బుర్ఖాలో హిజాబులో ఉన్నటువంటి అమ్మాయిలు వచ్చేసరికి ఆయన అభ్యంతర పెట్టారు. అసలు అమ్మాయిలు స్టేజ్ ఎక్కడానికి వీల్లేదన్నారు. అంతేకాదు, ఆయన పాకిస్తాన్లో ఈ సంచలన కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు. మన ఎంటీ అబ్దుల్లా గారు ఎవరైనా హిందూ మిత్రులు కలిస్తే చేతులు జోడించి నమస్కారం చేయటం కూడా ఇస్లాంకు విరుద్ధమని చెప్తున్నారు. అంటే మత సామరస్యానికి మారుపేరుగా చెప్పేటటువంటి కేరళలో మతోన్మాద వ్యక్తులు ఉత్తర కేరళే కాదు సమస్త కేరళలో ఉన్నటువంటి ముస్లింలకు కనీసము నమస్తే కూడా చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు.